ఏపీలో రేపటి పోలింగుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం మొత్తంగా 1,60,000 ఈవీఎంలను వినియోగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,20,566 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఈ పోలింగ్ మెటీరియల్ పంపిణీ జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. All sectoral officers. ఏపీలో రేపటి పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసీ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా పోలింగ్ కోసం మొత్తంగా 1,60,000 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,20,566 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దకు వెళ్లి ఈవీఎంను, బ్యాలెట్ బాక్సులను తీసుకొని వారి కేటాయించినటువంటి రూట్ నెంబర్లలో వాళ్ళ అధికారుల పర్యవేక్షణలో బాక్సులను తీసుకొని సాయంత్రానికల్లా పోలింగ్ బూత్ల వద్దకు చేరుకునే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. దానికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అనంతపురం, హిందూపురం, చిత్తూరు, కడప, కర్నూలు, తిరుపతి, అదేవిధంగా వైజాగ్ అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు చేస్తూ బాక్సులను, ఈవీఎంలను తరలిస్తున్నారు. ఆ వెహికల్స్ కూడా జీపీఎస్ ట్యాగ్ చేసి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనకు విజువల్స్లో కనిపిస్తోంది. ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది పార్టిసిపేట్ చేసే వారికి ఆ బాక్సులను, ఈవీఎంలను, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులను ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. కలెక్టర్, అధికారులు దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్నారు.